ఆమ్ ఆద్మీ పార్టీ తరచుగా వార్తల్లో ఉంటున్నది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వార్తలు నిరంతరాయంగా దేశంలో ఉన్న ప్రాంతీయ భాష మీడియాలో కూడా వస్తున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీ మలివాల్పై ముఖ్యమంత్రి సహాయకుడు దాడి చేసినట్లు వచ్చిన వార్త. అయితే ఈమె పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఇట్లా తనపై దాడి జరిగిందని చెప్పింది తప్ప రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదు. పంజాబ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఆమె పేరు లేదు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పేరు ఉన్నది కానీ ఇప్పుడు అక్కడ పేరు లేదు. అంటే పార్టీలో ఏం జరుగుతున్నది అనే చర్చ కూడా కారణమవుతున్నది. అరవింద్ కేజ్రీవాలే ఎంపీపై దాడి చేయించారు అని విపక్షాలు అంటున్నాయి ఢిల్లీలో. కానీ నిజానిజాలు ఏమిటో బయటికి రాలేదు. కానీ ఎన్నికల ప్రచారంలో మలివాల్ పేరు అందులో లేదు, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేదు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వారు క్షేత్రస్థాయిలో ఆ పార్టీని మొదటి నుంచి ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారు, సాధారణమైన వారు కూడా ఎంపీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. ప్రజల్లో మంచి పలుకుబడి, ఢిల్లీ ప్రజల్లో మంచి పలుకుబడిని, పేరును సంపాదించుకున్న కేజ్రీవాల్ తన మిత్రులు, సహచరులు కూడా అట్లాగే ఉండాలని, తనలాగే సిద్ధాంతాలు పట్టుకొని ఉండాలని అనుకునేవారు. మరి అంతర్గతంగా జరిగిందేమిటో తెలియదు. కానీ ఏకంగా ఒక ఎంపీ పైనే దాడి జరిగిందనే వార్త ఆప్లో అంతర్గతంగా జరుగుతున్నది, ఏం జరుగుతున్నది, ఏమిటి విషయం అనేది మాత్రం పలు సందేహాలకు తావిస్తున్నది. మరి ఈ విషయంలో ఏ విషయాన్నైనా అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే రెస్పాండ్ అవుతారు, ఎక్స్ వేదికగా వారు స్పందిస్తారు. ఈ ఘటన విషయంలో మరి ఇప్పటి వరకు స్పందన ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న. దీంతో పాటుగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మలివాల్ పేరు ఎందుకు లేదు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక మహిళా ఎంపీ పైన దాడి జరగడం అనేది అది ఇబ్బందికరమైంది, పార్టీ కూడా ఇబ్బందికరమైందే. నిజానిజాలేమిటో అరవింద్ కేజ్రీవాల్ వీటిపైన ఎట్లా స్పందిస్తారో చూడాలి.